ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా త్రిపురవరం గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలో ఆత్మజ్ఞాన తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరం పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపురం జిల్లా కందుకూరులో 78వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. కోనసీమ జిల్లా గొల్లవిల్లిలోని శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డిటి వెంకటేష్, సూర్యబాబులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఆ జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా నాకు తెలుసు. నీకేం తెలియదు, అందుకే నువ్వు బాధపడతావు. ఎందుకు తెలుసునా? నువ్వు ఈ శరీరంతో పుడతాడో, పుట్టినప్పుడు ఏమనుకుంటాడో తెలుసునా? ఈ శరీరంతో పుడతాడా, దీనికి పేరు పెట్టుకుంటాడో, ఇది నేను అనుకుంటాడో. ఈ శరీరం రోగం వచ్చిపోతే ఈ శరీరం పోతా ఉంది, నేను పోతానని అనుకుంటా ఉండవు. ఈ శరీరం పుట్టింది, నేను మరి పుట్టినా, ఈ శరీరమే నేను, ఈ శరీరం పోతే నేను పోతాను అనుకుంటాడు. ఈ గుణానికి నీవు లొంగిపోతా ఉంటావు. అందుకే నీకేం తెలియడం లేదయ్యా. నీవు నేను అనేక జన్మలలో జన్మించినా నీ పుట్టుకకు నా పుట్టుకకు చాలా వ్యత్యాసం ఉందయ్యా అని అవతార ప్రకటన అనేటువంటిది చేస్తాడు మేడం. ఓ అర్జున, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మమాయ అంటాడు. ఓ అర్జున, నేను పుట్టుక లేనటువంటి వాడను, వినాశమే తెలియనటువంటి వాడను, సమస్త భూత జాలములకు ఈశ్వర స్వరూపం నేనే. కానీ నా ప్రకృతిని నా వశమునందు ఉంచుకొని మాయా ప్రభావం చేత ఆవిర్భవించుతున్నానయ్యా అంటాడు. నేను పుట్టుక లేని వాడను, వినాశమే తెలియనటువంటి వాడను, సమస్త భూత జాలములకు ఈశ్వర స్వరూపం నేనే. సమస్త భూత జాలములకు ఈశ్వర స్వరూపం నేనే ఉన్నా వాళ్ళు చేసేటువంటి కర్మలు, పొందేటువంటి అనుభవాలు దేనితోనూ నాకు సంబంధంలో లేదు. నేను దానికి అతీతంగా నేను ఉండా. ప్రకాశం జిల్లా ఖమ్మంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టతను గురించి తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తరువాత ఖమ్మంలో జరిగిన శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం త్రిపురవరం గ్రామంలోని కోదండరామస్వామి ఆలయంలో ఆత్మజ్ఞాన తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న శైలజ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. దేవస్థానం కమిటీ మెంబర్స్ సత్యనారాయణ రెడ్డి, చారి, సౌజన్య, అచ్చిరెడ్డి, నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పరశురాం పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని అయ్యవారిపల్లి, కాలూరు, చెల్లపాడు, వెంకటాపల్లి, లక్ష్మీపల్లి గ్రామాలలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. నర్వా పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి, ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ధ్యాన కరపత్రాలు పంపిణీ చేసి ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం ప్రజల చేత సామూహిక ధ్యానం చేయించారు. ధ్యానం ఒక ఆధ్యాత్మిక శాస్త్రమని, అనేక సత్యాలు ధ్యానం ద్వారా తెలుసుకోగలుగుతామని ప్రజలకు తెలియజేశారు. అందరూ మాంసాహారాన్ని వీడి శాకాహారం తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బాలకృష్ణారెడ్డి, కృష్ణ మద్దిలేటి, తిరుపతయ్య, శైలజ, వెంకటలక్ష్మి, శోభిత, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. మాంసాహారాన్ని కంప్లీట్ గా బంద్ చేసిన, మాంసాహారం తింటే బలం బలం అంటారు. బలం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మనకు దాని వలన అనర్థాలు లేకుండా, ఇప్పుడు మీరు గ్యాస్ బలం అంటున్నారు, అరగదు అది. కూరగాయలు, ఆకుకూరలు తిన్నంత తొందరగా సమయము మనకు మాంసాహారం అరగదు. అరగక గ్యాస్ బలం స్టార్ట్ అయ్యి, అల్సర్ స్టార్ట్ అయ్యి, మనకు లంగ్స్, ఊపిరితిత్తులు అన్ని పాడవుతున్నాయి. ఇది ఎవరికి తెలియదు. డాక్టర్స్ మనకు కొంత మనకు అలా అవసరమైనప్పుడు మాత్రమే, మనకు జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తినొద్దు అని చెప్తారు. జీవితాంతం తినొద్దు అంటే అది ఎంత తినకుండా దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం మనము. అట్లా బంద్ చేసి ఇన్ని సమస్యలు తగ్గించుకున్నా తర్వాత ఇక్కడ ఉన్న అందరూ, నేను సోదర భావంతో చెప్తున్నా, బరువు పెరగడం వలన ఆడపిల్లలకు ముఖ్యంగా బరువు పెరిగినప్పుడు నెలసరి విన అనంతపురం జిల్లా కందుకూరులో 78వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇది సజ్జనుల సాంగత్యం. మనం పెట్టుకోండిదే ధ్యాన జ్ఞాన సప్తాహం, శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. కాబట్టి ఎంతో సైలెంట్గా ఉండాలి. 1 గంటన్నర 2 గంటల సేపు వాలంటీర్స్గా కొంతమంది తల్లిదండ్రులు వెళ్ళి రేపటి నుంచి చిన్నపిల్లలకి మంచి గైడింగ్ చేస్తారని విన్నవించుకుంటున్నాము. 4వసారి భగవద్గీత, భాగవత రామాయణం, నెక్స్ట్ మళ్ళీ భగవద్గీత కందుకూరి గ్రామంలో ఉచ్చారణ చేయించుకుంటున్నామంటే కందుకూరి తల్లిదండ్రులకి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. పౌర్ణమి ధ్యానం విశిష్టత, అలాగే అమావాస్య ధ్యానం విశిష్టతల గురించి వివరించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు.
ఇదంతా ఎవరి కోసం కాదు, మన కోసం చేసుకోవాలి. వచ్చినాం సార్, ఏదో లోపలికి వెళ్ళిపోతున్నావు అంటున్నావు, ఏదో ఉచ్చ జంతువు అంటున్నావు, మాకేం అర్థమవుతుంది అని అడిగినాడు. పిఎంసీలో వచ్చింది అది గడిగా. అంటే ఆ రోజు మాస్టర్ ఏం చెప్పినాడు, పిఎంసీలో ఇంకొక మాస్టర్ లేచి ఏమన్నాడంటే, సార్ మీరు కొత్త సబ్జెక్ట్ చెప్పాలి, సీనియర్ మాస్టర్కి సీనియర్ సబ్జెక్ట్ చెప్పాలి అన్నాడు. ఎక్సలెంట్ అని సపోర్ట్ కొట్టినారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాడు, ఏమేమో డెత్కి వెళ్ళిపోయి చెప్తే ఆయనకి ఏమర్థం అయితే చెప్పు. అట్లా కొత్త వాళ్ళనే వాళ్ళని దారికి తెచ్చేటప్పుడే ఒక 3-4 వారాలు మనం కొత్త వాళ్ళకి చెప్పాలి. సీనియర్ మాస్టర్లకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అట్లా కలిపి చెప్పుకుంటూ పోతుంటే అది వెళ్ళిపోతుంటుంది అన్నమాట. మన మీ దాంట్లోనే అడిగింది పిఎంసీలో. చాలా మీ పిఎంసీలో నేను రోజు ఇంటుంటా. బాగా మీ మంచిగా బాగా కలుస్తుంటారు, మంచిగా వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆ ఏరియాలో. అది నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలంలోని కేజీబీవీ పాఠశాల కళాశాలలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా చేయవచ్చునని తెలియజేశారు. మహాపురుషులందరూ ధ్యాన సాధన చేశారని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులచే సామూహిక ధ్యాన సాధన చేయించారు. నవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ధ్యానమే మెహర్ బాబా చేసింది ధ్యానం, మహావతార్ బాబా చేసింది ధ్యానమే, మలయాళ స్వామి చేసింది ధ్యానమే, శివలాల్ మహారాజ్ చేసింది ధ్యానమే, నిజామాబాద్ మల్లారం స్వామి చేసింది ధ్యానమే, నందిపేట పలుగుట్ట స్వామి చేసింది ధ్యానమే, బెంగళూరు రవిశంకర్ మహారాజ్ చేసింది ధ్యానమే, కాడువై సుపరమాత చేసింది ధ్యానమే, గాంధీ మహాత్ముడు చేసింది ధ్యానమే, షిరడి సాయినాథుడు చేసింది ధ్యానమే. వాళ్ళంతా ధ్యానం చేసి దేవుడిగా మారిపోయారు. ఆ ధ్యానమే మన దగ్గర ఉంది. రోజుకు 2 సార్లు మన వయసు ఎంతుంటే అన్ని నిమిషాలు ధ్యానం ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. ఏ సమయమైనా మంచి సమయమే, ఏ ప్రదేశమైనా మంచి ప్రదేశమే. బస్సుల్లో కానీ రైల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడమే. ఇంకా 10 సెకండ్స్ మాత్రమే. ఈ 2 నిమిషాల ధ్యానం సరిపోదు, ఇలా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. చూడండి, చేసిన ధ్యానానికి వీలైనంత మటుకు చేతులు పైకెత్తి గట్టి క్లాప్స్. ఇప్పుడు మీ రాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్ల మండలం ఏజీహెచ్ఎస్ పెద్దమిడిసిలేరులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజ పాల్గొని విద్యార్థులచే చక్కగా ధ్యాన సాధన చేయించారు. ధ్యానం చేయడం వలన సహనం పెరుగుతుందని, అజ్ఞానం తొలగి చక్కటి జ్ఞానం వస్తుందని తెలియజేశారు. మనలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని వివరించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో 7th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అవునా? ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఏదన్నా అంటే మనం తొందరగా ఓర్చుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈమె ఉంది, శ్రీవల్లి ఉంది. శ్రీవల్లిని హేమర్షిత ఏదన్నా అన్నదనుకో, వెంటనే రోషం వచ్చేస్తుంది. దొంగమొహమ అన్నదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పదం అంటే నన్ను దొంగమొహం అంటవా, మంచి మొహం అంటవా, వెంటనే రియాక్ట్ అయ్యి గొడవ పెట్టేసుకున్నాం. అవునా? అంటే అక్కడ ఏం లేదు, మనకి ఏం లేదని అర్థం. ఓపిక లేదు, సహనం లేదు. అన్నది ఎవరు? తన ఫ్రెండే కదా, తన క్లాస్మేటే కదా. ఈ ఓపిక సహనం అనేది లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. అయితే కదా అప్పుడు వెంటనే ఇవో ఏదో అంటది, ఆమె కోపం వచ్చేస్తుంది. మళ్ళీ ఆమె కూడా కోపం వస్తుంది కదా. ఇంకొకదానికే కాదు కదా, మనకందరికీ వచ్చేది ముందుగా కోపమే. అవునా? కోపంతో ఇంకోటి అంటాం. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ గ్యాంగ్ ఏమకు సపోర్ట్, ఆమె గ్యాంగ్ ఆమెకు సపోర్ట్. ఆ 2 గ్యాంగ్ల మధ్య మళ్ళీ గొడవ, తిక్కు. ఇది ఎక్కడికి వెళ్తుంది? క్లాస్ టీచర్ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ హెచ్ఎం మేడం వరకు వెళ్తుంది. ఎంత దగ్గర రాద్ధాంతం అయిపోతుంది. వీటన్నింటికి మూల కారణం ఏంటంటే కోపం.
పిఎస్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లి వసంతనగర్లో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. శాకాహార ర్యాలీని వసంత్ నగర్లోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ నుంచి ఉత్సాహంగా ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం వీధుల గుండా ప్రచారం చేస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు, అలాగే చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లవిల్లి గ్రామంలోని శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పసలపూడి లక్ష్మి, అనకాపల్లి లక్ష్మిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. జ్ఞానపరంగా ఉన్న పనులే చేయాలని సూచించారు. ఓ మంచి కార్యక్రమానికి అందరూ సహాయపడాలని తెలియజేశారు. శివాలయం అర్చకులు సుబ్రహ్మణ్యం, మాస్టర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. మన సహాయం ఇక్కడ చేస్తాం, కానీ మనకి నిజంగా అవసరమైనప్పుడు వేరే వాళ్ళ నుంచి సహాయం అనేది అందడం జరుగుతుంది. సో ఇది అర్థం చేసుకుంటే కనుక జ్ఞానపరంగా మన చైతన్యం పెరగాలంటే మనం ఇక్కడే ఆగిపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు జ్ఞానపరంగా ఉన్న పనులు చెయ్యాలి. ఇప్పుడు నేను ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే మీరే ఎందుకు వచ్చారని ఎందుకన్నా ఎందుకంటే ఈరోజు మీరు బయట ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, వాళ్ళు పెరుగట్టుకెళ్ళిపోయి జ్ఞానపరంగా ఎదగడం అంటే ఏంటి? భగవత్ తత్వాన్ని మీరు అర్థం చేసుకొని ఏ ఫలితం ఆశించని స్థితిలో మీరు ఏ కర్మ చెయ్యాలో అర్థం చేసుకొని మీరు ఈ సృష్టికి ఉపయోగం ఎవరికి హాని చేయనటువంటి మనుషులు మన చైతన్యం పెరగాలంటే. అందుకే జ్ఞాన సాధనకు వచ్చాక పత్రిజీ ఏం చేశారు, మీ కర్మలన్నీ కూడా జ్ఞానం పరంగానే మీ డబ్బు సంపద అన్నీ కూడా ఎక్కడ ఇవ్వాలని చెప్పారు? పిరమిడ్లకి. ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఆ కార్యక్రమానికి అందరూ కలిసి సహకరించుకొని ఆ పని చేయడం ద్వారా మన డబ్బు కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆ కార్యాలు ఈ కార్యాలు సమానమా? కాదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, అక్కడ వందల మంది ఉన్నారు ఇవ్వడానికి, వేలల్లో ఉన్నారు ఇవ్వడానికి, ఇక్కడ వేళ్ళ మీద కూడా లేదు. సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 159వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పూజ కోటి సమం స్తోత్రం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. అందుకే అంటారు కదా మేడం, ఇప్పుడు మనము ఎన్నో పూజలు చేస్తూ ఉంటున్నాం మనము, అవునా కదా? గుళ్ళకు పోతున్నాము, పూజలు చేస్తున్నాము, గుళ్ళోనే ఉన్నాడు విగ్రహము, గుళ్ళోనే దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. దానికి ఒక పద్యం కూడా ఉంది కదా మేడం, పూజ కోటి సమోస్తోత్రం స్తోత్ర కోటి సమో జప జప కోటి సమో లయ లయ కోటి సమో ధ్యానం. ఎవరైతే ధ్యానం చేస్తారో అంటే పూజతో అది సమానం కాదు, జపంతో సమానం కాదు. సత్యసాయి జిల్లా పొట్లమరి గ్రామంలోని శ్రీ ఋషశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో పొట్లమరి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సదస్సు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. పాపపుణ్యాలు, కర్మ ఫలితాల గురించి చక్కగా వివరించారు. కర్మ మనను ఎప్పుడూ వెంబడిస్తూనే ఉంటుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. జూలై నెలలో జరిగింది, 2024లో జరిగింది అనమాట. ఇది
ఆమె వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆయన మామూలుగా కారు డ్రైవింగ్ చేస్తుంటారట. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే వేరే అతను డ్రైవింగ్కి పోవాల్సిండేది, ఆ పాప వాళ్ళ ఆయన డ్రైవింగ్కి పంపించినట్టు అతను ఎందుకు పని ఉందని చెప్పి ఏం చేస్తున్నారు, ఆ పిల్లోడు పోయినాడు అనమాట. ఎక్కడికి? తిరుమలకి. జూలై నెలలో పోయినాడు, 24-25 తారీఖుల్లో పోయినాడు. ఫ్యామిలీ ఉంది. ఆ గొడ్లూరులో పాప వాళ్ళ ఆయన డ్రైవింగ్కి పోయినాడు. చూడండి, కర్మ ఎక్కడున్నా కూడా వెంటాడుతూనే ఉంటుంది కదా. మరి తిరుమలకి పోయేటప్పుడు గుంటూరు జిల్లా అమరావతిలోని శ్రీ గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద ఫిబ్రవరి 12న సామూహిక ధ్యానం సత్సంగం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత, బ్రహ్మర్షి జక్క రాఘవరావు, బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ, ధ్యానరత్న వెలుగుపూడి లక్ష్మణరావు పాల్గొనున్నారు. అలాగే ధ్యానరత్న డాక్టర్ పిప్పళ్ల ప్రసాదరావు బృందంచే ఆధ్యాత్మిక సంగీతనాథ ధ్యానం నిర్వహించబడుతుంది. ఈ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి నుంచి రావులపాడు వరకు పిఎస్ఎస్ఎం చేకులపల్లి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభం కానుందని, ర్యాలీ అనంతరం శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు అల్పాహారం, ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.